కీమోథెరపీ తీసుకునే పేషెంట్స్ అందరికి కూడా ఈ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా హెయిర్ లాస్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే హెయిర్ లాస్ అనేది టెంపరరీయా, పర్మనెంటా, మళ్ళీ హెయిర్ ఎప్పుడు రీగ్రో అవుతుంది, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. యూజువల్గా కీమోథెరపీ డ్రగ్స్ చాలా వరకు ఎలా పనిచేస్తాయంటే ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్ పైన పనిచేస్తుంటాయి. అంటే ఈ క్యాన్సర్ సెల్స్ కూడా చాలా ర్యాపిడ్గా డివైడ్ అయ్యి చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంటాయి. కాబట్టి ఈ కీమోథెరపీ డ్రగ్స్ దాంతోపాటు క్యాన్సర్ సెల్స్తో పాటు మిగతా బాడీలో ఉన్న మిగతా ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్ పైన కూడా అది పనిచేస్తుంటుంది. ముఖ్యంగా హెయిర్ ఫాలికల్ సెల్స్, తర్వాత ఓరల్ క్యావిటీ, ఇంటెస్టైన్స్ లైన్ చేస్తున్న, అంటే నోట్లో పేగుల్లో లైన్ చేస్తున్న ఆ సెల్స్ పైన, తర్వాత బోన్లో ఉన్న బోన్ మేర సెల్స్ పైన కూడా ఈ కీమోథెరపీ ప్రభావం అనేది ఉంటుంది. అందువల్లనే హెయిర్ లాస్, తర్వాత వామిటింగ్, నోట్లో పుండు, కడుపులో పుండు, దానివల్ల సివియర్ వామిటింగ్స్, ఇంకా ఈ బోన్ మేర సెల్స్ పైన పనిచేయడం వల్ల బ్లడ్ కౌంట్ తగ్గిపోవడం, అనీమియా రావడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడం, దీనివల్ల వీక్నెస్, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్గా మనం చూస్తూ ఉంటాం.